హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబీ వ్లాగ్స్ ఏలూరు. ఎలా ఉన్నారండి? ఈరోజు నేను సోలార్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. మేము కొత్తగా సోలార్ వేయించుకున్నామండి. చాలామంది అడుగుతున్నారు ఎంతకు వేయించుకున్నారు అని వివరాలన్నీ అడుగుతున్నారు. మన వ్యూవర్స్కి కూడా ఈ వివరాలు చెప్దామని ఈ వీడియో చేస్తున్నానండి. మేము అదానీ సోలార్ వేయించుకున్నాము. ఇది 3K 5K అని 2 రకాలు ఉన్నాయండి. బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కలదు. మనకు కేంద్రం నుండి 78,000 సబ్సిడీ రూపంలో వస్తాయండి. మేము 3K వేయించుకున్నాము. 2,10,000 అయ్యింది. మనకు ఈ సోలార్ 25 సంవత్సరాలు వారంటీ ఇచ్చారు. మనకు 25 సంవత్సరాలు కరెంటు ఉత్పత్తి అవుతుంది. 1,20,000 4 సంవత్సరాల్లో మనకు కరెంటు రూపంలో వచ్చేస్తాయి. తర్వాత మనం కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. 3K అయితే 2,10,000, 5K అయితే 3,20,000, దేనికైనా 78,000 సబ్సిడీ వస్తుందండి. మనం వాడుకునే కరెంటును బట్టి వేయించుకోవాలండి. మనం బ్యాంక్ లోన్ తీసుకున్నాక సబ్సిడీ మనకు 7 నుంచి 10 రోజుల మధ్యలో డబ్బులు పడిపోతాయండి. మనం కరెంటు క్లైమేట్ని బట్టి మనకు ఉత్పత్తి అవుతుందండి. మాకు ప్రతి నెల 2,000 దాటే కరెంటు బిల్లు వస్తుంది. అయితే ఈ నెల క్లైమేట్ కొంచెం చల్లగా ఉండబట్టి మాకు 500 కరెంటు బిల్లు వచ్చింది. ఉత్పత్తి కొంచెం తక్కువైంది. అయితే దీనికి సోలార్ ఇన్వర్టర్ కూడా కలెక్షన్ ఇస్తారండి. అలాగే భూమికి ఎర్త్వేర్ కూడా ఇస్తారు. ఇది ఏమైనా పిడుగులు పడినప్పుడు ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ సోలార్ కరెంటు ఉత్పత్తి చేయడంలో క్లైమేట్ని బట్టి ఉపయోగపడుతుందండి. నిన్న ఎండ కొంచెం పర్వాలేదు. నిన్న యూనిట్లది నేను స్క్రీన్ షాట్ తీసానండి, అది కూడా పెడతాను మీకోసం. ఈ మధ్య సోలార్కి అందరూ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. ఈ వివరాలన్నీ మీకు చెప్పడం కోసం ఈ వీడియో చేశాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్